ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ మార్చి 27, 2025. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, లోబట్టుటకు సాదృశ్యం యేసుక్రీస్తు మాత్రమే. బైబిల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు తన శిష్యుల పాదాలను కడగడం బైబిల్లో వినయానికి గొప్ప ఉదాహరణగా మనకు కనిపిస్తుంది. ఈ విశ్వం యొక్క సృష్టికర్త అయిన ఆయన మనందరికంటే గొప్పవాడు. కాబట్టి ఆయన తనను తాను తగ్గించుకొని తన శిష్యుల పాదాలను కడగాలని నిర్ణయించుకున్నాడు. ఈనాడు మనం కూడా ఇదే పని చేయాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలని, మన జీవితం అంతా దేవునికి సమర్పించుకోవాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మనం మొదట అడుగు ముందుకు వేసి ఆ పనిని చేసినప్పుడు ప్రభు మనల్ని ఎంతో ఉన్నత స్థానానికి హెచ్చిస్తాడు. మనం ఇతరుల ముందు కూడా వినయంగాను ఇంకా దీనత్వంను కలిగి ఉండడానికి నేర్చుకోవాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏముంటుందో చూడండి. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుట అని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. మీరు ఇతరుల ఎదుట దీనత్వం కలిగి ఉంటూ వినయంగా ఉన్నప్పుడు మీరు క్రీస్తులో ఉన్న విధేయతను ప్రతిఫలింపజేస్తారు. తద్వారా ప్రజలు మీలో క్రీస్తును చూడడం ప్రారంభిస్తారు. అవును నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు దీన హృదయంతో ఉండేవారిని ఘనపరుస్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం మనకు చెబుతుంది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహిస్తాడట. కాబట్టి నేడు మీరు తగిన సమయం ముందు హెచ్చించబడాలి అంటే దీనత్వం ధరించుకోవాలి. ఈనాడు యేసుక్రీస్తుకు మీ జీవితాన్ని వినయపూర్వకంగా సమస్తాన్ని సమర్పించుకున్నప్పుడు ఈ లోక కార్యాలు ఏవో ఇకపై మీకు గొప్పగా అనిపించవు. మీరు ఈ లోకంలో గొప్ప ఐశ్వర్యం కలిగి ఆస్తి కలిగి ఉన్నప్పటికీ, మీకు ఈ ప్రపంచంలో ఎన్ని డిగ్రీలు ఉన్నప్పటికీ మీరు క్రీస్తుకు మీ జీవితాన్ని సమర్పించుకొని దీనత్వం కలిగి జీవించినట్లయితే యేసు ఇలా అంటున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అని. నేడు మీరు దీనత్వం అనే వస్త్రం ధరించుకున్నట్లయితే దేవుడు మీ పట్ల కృపను అనుగ్రహిస్తాడు. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం ఎన్నికడి అందు దీవించును.